హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ మీద అటు రేవంత్ రెడ్డి సార్ మీద మస్తుగా నిప్పులు చెలరేగుతున్నాడులా. మీ మంత్రులందరూ కలిసి నీ సీటుకే ఈసారి ఎసరబెట్టేటట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. ముందుగా అలాగా సంగతి చూసుకోండి అని మాట్లాడుతున్నారు. మరిగా ముచ్చటేందో పారు చూడుండ్రి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద గట్లనే కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ గరం అవ్వకుండా మస్తుగా మాట్లాడుతున్నాడు. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసుడు కాదు, నువ్వైతే అమెరికా పోయి వచ్చే వరకు నీ సభ్యత్వం ఉంటుందో ఊడుతుందో అది తెలుసుకో. ముందుగాల నీ కాంగ్రెస్ పార్టీలోనే నీకు వెన్నుపోటు వచ్చే మంత్రులు చాలా మంది ఉన్నారు. ఖమ్మం, నల్గొండ మంత్రులు నీ సభ్యత్వం రద్దు చేసినట్టు కూడా కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి భయపట్టించినా కూడా నీకు భయపడే వాళ్ళు లేరు. సబితా ఇంద్రారెడ్డి గారికి అవమానం జరిగింది, క్షమాపణలు అయితే నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. నేను ఏదైనా మాట్లాడితే నాకు మైక్ కూడా ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తలేదు ఈ ప్రభుత్వం. హుజరాబాద్ ప్రజలందరికీ రెండవ విడత దళిత బంధు ఎందుకు ఇస్తలేవు? వెంటనే ఆ దళిత బంధు కూడా రిలీజ్ చేయాలి. హుజరాబాద్ నియోజకవర్గంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చీమ గుట్టినట్టు కూడా స్పందించకపోతే నేను నా జీతంలోకెళ్లి 4 లక్షల రూపాయలు ఇచ్చిన, కనీసం వాళ్ళని పట్టించుకున్నా కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయన మంత్ర తెలియదు, జగత్ కంట్రోల్ తెలియదు. గట్లుంటది మరి ఆయన తోటి, ఆయన దోస్తులతోటి. ఆయన మిత్రుడు ఒకడు మీడియా సోదరులను మస్తు ఇబ్బంది పెడుతున్నాడట. ఇవన్నీ జాగ్రత్తగా ఈ ప్రభుత్వం అనుకుంటా మస్తుగా గరం అవుతుండే పాడి కౌశిక్ రెడ్డి సారు. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి వేయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవుని గారుగా కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు. దయచేసి నిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఆ దళిత బంధు 2వ విడత హుజరాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి. అసెంబ్లీలో మాట్లాడదాము, మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ వరకు చూసినా మైక్ ఇస్తేనేమో మైక్ ఇస్తలేరు. కాబట్టి ఇవాళ మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రెస్ మిత్రులకి నేను ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ప్లాట్స్ ని కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేయించి ఇలా ఆపుతా ఉన్నారు, ప్రెస్ మిత్రులని ఇబ్బంది పెడతా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, కానీ మీరు మీ శిష్యులతోని కేసు వేయించి ప్రెస్ మిత్రులను ఇబ్బంది పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను.